ఈ తోటలో ఉన్న సమస్త ఫలాలు నీకు ఇష్టమైనవన్నీ కూడా కోచుకొని తినేసాయి, నీకు కాదన్నాను. కానీ ఒకే ఒక పండు జోలికి నువ్వు వెళ్ళొద్దు, ఈ మాట నువ్వు మీరకూడదు, నా ఆజ్ఞను మీరు తిరస్కరించకూడదు, ఆ పండును మాత్రమే నువ్వు తినకూడదని చెప్పి వెళ్ళిపోయేవాడు. ప్రతి సాయంకాల సంధ్య వేళ మరలా వచ్చి ఆదాముతో కాసేపు మాట్లాడుకొని వెళ్ళేవారు. అయితే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను అతిక్రమించాడు. ఈ తోటలో ఉన్నటువంటి సమస్త పదార్థాన్ని, సమస్త ఫలాలను నువ్వు తినచ్చు, కానీ ఆ పండును మాత్రం నువ్వు తినకూడదని చెప్పి వెళ్ళేవాడు. ఈ ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఆ తోటలో ఉన్నప్పుడు కుయుక్తిగా సాతానుడు సర్పం వల్లే వచ్చి వారితో మాట్లాడి వారిని మోసపుచ్చి దేవుని మాటను తిరస్కరించేటట్లుగా, దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా, ఈ పాపమేంటో తెలియనటువంటి ఇరువురికి పాపము చేసేటట్లుగా ఈ కుయుక్తి కలిగినటువంటి అపవాది వారిని మోసపుచ్చాడు. వెంటనే అపవాది మాటలకు మోసపోయి దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమించి ఆ పండు తిన్నారు. తిన్న తర్వాత ఏం కలిగిందంటే, ఆ పాపము చేసిన తర్వాత ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఇంకా వేరేదేం కాదు. దేవుడి మాట వినకపోవడమే పాపం. ఆ పాపం చేసిన తర్వాత వారికి వాళ్ళు దిగంబరులుగా ఉన్నటువంటి సంగతి తెలిసిపోయింది. అంతవరకు వాళ్ళు దిగంబరులని, వాళ్ళు వస్త్రాలు కప్పుకోవాలని ఇటువంటి ఏమి తెలియవు. వెంటనే ఆ పాపం చేసిన వెంటనే వాళ్ళు దిగంబరులమని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత సిగ్గుతో తల దాచుకోవడానికి కోసమని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాచిపెట్టుకున్నారు. ఇంకా దేవుడు యథావిధిగా వస్తాడు కదా, యథావిధిగా వచ్చి, ఆదామా ఎక్కడున్నారు, ఆదామా ఏమంటారమ్మా, ఎక్కడున్నావు దాని ఇంగ్లీష్లో, వేర్ ఆర్ యూనా, ఆదామా ఎక్కడున్నావు అన్న వెంటనే ఆ స్వరం వినబడగానే ఆదాములోకి ఏమొచ్చింది? భయం. ఈ భయం రావడం గల కారణం ఏంటి? పాపం. ఆజ్ఞను అతిక్రమించడం వలన జీతం మరణం. ఈ పాపము చేయడం వల్ల ఆ ఆదాములకి ఏమొచ్చిందంటే